సెప్టెంబర్ 27, 2025 ఆన్ ప్యాసివ్ సభ్యులందరి జీవితంలో అదొక మర్చిపోలేని రోజు. అవును, ఆ రోజు వ్యవస్థాపకుడు యాష్ ముఫారే చేసిన ఒకే ఒక్క ప్రకటన మొత్తం భవిష్యత్తునే మార్చేసింది. ఇంతకీ ఆ పెద్ద మార్పేంటి? దాని వెనకాల అసలు కథేంటి? పదండి, ఈ విశ్లేషణలో ఆ వ్యూహాత్మక మార్పును స్టెప్ బై స్టెప్ విడమర్చి చూద్దాం. మనం ఇంటర్నెట్ను కదిలించబోతున్నాం. ఈ ఒక్క మాటతో యాష్ ముఫారెహ్ తన విజన్ ఎంత పెద్దదో క్లియర్ చేసేశారు. అంటే ఇదేదో చిన్న అప్డేట్ కాదన్నమాట. ఇదొక ఫండమెంటల్ చేంజ్, ఒక విప్లవాత్మక మార్పుకు నాంది అని చెప్పొచ్చు. సరే, ఈ మొత్తం మార్పును మనం ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఒక 5 దశల్లో వెళ్దాం. ఫస్ట్, అసలు ఈ మేజర్ బిజినెస్ మార్పేంటో చూస్తాం. తర్వాత ఆ పాత పద్ధతులను ఎందుకు వదిలేశారో తెలుసుకుందాం. ఆ పైన విజయానికి వారధిగా వచ్చిన కొత్త సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు మనలో రావాల్సిన కొత్త ఆలోచనా విధానం, ఇంకా ఫైనల్గా మన అసలు గమ్యమేంటో కూడా చూసేద్దాం. రైట్, ముందుగా మొదటి, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన విషయం. ఆ రోజు ప్రకటించిన మెయిన్ న్యూస్ ఏంటంటే ఆన్ ప్యాసివ్ వ్యాపార నమూనా మనందరికీ తెలిసినట్లుగా ముగిసిపోయింది. అవును, ఇదొక శకానికి ముగింపు. ప్రకటన చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంది. సెప్టెంబర్ 2025 నుంచి ఆన్ ప్యాసివ్ ప్లాట్ఫామ్లో కొత్తగా ఎలాంటి బిజినెస్ ఆపరేషన్స్ జరగవు. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే పాత చాప్టర్ అధికారికంగా క్లోజ్ అయిపోయిందనమాట. కానీ అసలింత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సొచ్చింది? చూడండి, ఇంత పెద్ద ప్లాట్ఫామ్ను ఉన్నపళంగా పక్కన పెట్టడం అనేది చిన్న విషయం కాదు. దీని వెనుక చాలా బలమైన కారణాలున్నాయి. స్వయంగా ముఫారెహ్ మాటల్లోనే చెప్పాలంటే వాళ్ళొక పాత వాహనాన్ని నడుపుతున్నట్టుగా ఫీలయ్యారు. ఆ పాత వాహనమంటారా? దానికి నిత్యం ఏదో ఒక సమస్య, కంటిన్యూయస్గా రిపేర్లు అవసరమయ్యేవి. ఎక్స్పర్ట్స్ సలహా కూడా చాలా క్లియర్గా ఉంది. దీన్ని ఎంత అప్గ్రేడ్ చేసినా లాభం లేదని తేల్చేశారు. అందుకే ఇక లాభం లేదనుకొని స్క్రాచ్ నుంచి ఒక సుపీరియర్ కొత్త సిస్టమ్ను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అయితే అందరి మదిలో వచ్చే ప్రశ్న ఒక్కటే, మరి ఆ పాత ఓన్ ప్యాసివ్ ప్లాట్ఫామ్ సంగతేంటి? దాన్ని పూర్తిగా మూసేస్తారా? లేదు, దాన్ని పూర్తిగా తీసేయట్లేదు. కానీ దాని ఫంక్షన్ చాలా లిమిటెడ్ అయిపోతుంది. ఇకపై అది కేవలం అడ్మినిస్ట్రేటివ్ పనులకు మాత్రమే ఓపెన్లో ఉంటుంది. అంటే సపోర్ట్ ఇవ్వటానికి లేదా పెండింగ్లో ఉన్న కమిషన్ పేమెంట్స్ సెటిల్ చేయటానికి మాత్రమే. కొత్తగా ఎలాంటి బిజినెస్ దానిమీద జరగదు. సరే, పాత వాహనాన్ని పార్క్ చేసేశారు. మరి కొత్తది రెడీ అయ్యేలోపు ప్రయాణం ఆగకూడదు గదా. అందుకే ఈ సమస్యకు ఒక సొల్యూషన్గా, ఒక బ్రిడ్జ్లా పనిచేసే సరికొత్త మధ్యంతర ప్లాట్ఫామ్ను ఇంట్రడ్యూస్ చేశారు. దాని పేరే విక్టరీ విత్ యాష్. ఇది ఒక ఫ్రీ ప్లాట్ఫామ్, కానీ అందరికీ కాదు, ఇన్విటేషన్ ఉన్నవాళ్లకు మాత్రమే. దీని మెయిన్ పర్పస్ ఒక్కటే, భవిష్యత్తులో రాబోయే డ్రీమ్ బిజినెస్ కోసం అందర్నీ రెడీ చేసే ఒక వారధిగా పనిచేయడం. ఇక్కడ మనం ఒక విషయం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఈ విక్టరీ విత్ యాష్ అనేది ఫైనల్ బిజినెస్ కాదు. అలాగే ఇది పాత ఓపాసివ్కు కంటిన్యూయేషన్ కూడా అస్సలు కాదు. దీన్ని ఒక ట్రైనింగ్ అండ్ కమ్యూనికేషన్ హబ్గా, ఒక ప్రిపరేటరీ కమ్యూనిటీగా చూడాలి. అంతిమ లక్ష్యానికి చేర్చే ఒక దారి మాత్రమే. ఇంకా సింపుల్గా చెప్పాలంటే దీన్ని ఒక కార్ వాష్ లేదా ఒక టన్నల్లాగా అనుకోవచ్చు. కొత్త హై పర్ఫార్మెన్స్ వెహికల్లోకి ఎక్కే ముందు పాత దుమ్ము, ధూళిని పూర్తిగా వదిలించుకునే ఒక ప్రదేశమన్నమాట. అయితే ఈ కొత్త జర్నీలో కేవలం ప్లాట్ఫామ్ మారితే సరిపోదు. అంతకన్నా ముఖ్యంగా మారాల్సిందేంటంటే సభ్యుల ఆలోచనా విధానం. ఇది కేవలం ఒక టెక్నికల్ చేంజ్ కాదు, ఇది ఒక కల్చరల్ షిఫ్ట్. పాత మైండ్ సెట్ను పూర్తిగా వదిలేయాలి. ఏదో జరిగిపోతుందిలే అనే నిష్క్రియాత్మకత, అన్నీ మాహక్కే అనుకునే భావన, ఇలాంటివి ఇకపై పనిచేయవు. వాటి ప్లేస్లో ఒక కొత్త కల్చర్ను బిల్డ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యత తీసుకోవడం, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, ఇంకా ప్రాక్టికల్గా ఆలోచించడం. ఈ కొత్త కమ్యూనిటీలోకి ఎంట్రీ ఆటోమేటిక్ కాదని ముందే చెప్పుకున్నాం కదా. దానికి ఒక 3 స్టెప్ ప్రాసెస్ ఉంది. ఫస్ట్, పాత సిస్టంలో ఒక అప్లికేషన్ ఫిల్ చేయాలి. సెకండ్, థర్డ్ పార్టీ సర్వీస్ ద్వారా కేవైసీ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఈ 2 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన వాళ్లకు మాత్రమే ఆహ్వానం వస్తుంది. ఈ కొత్త జర్నీ సక్సెస్ అవ్వడానికి 3 Rలు అనే గైడింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అందులో మొదటిది రైజ్, అంటే ఎదగండి. మన అంచనాలను పెంచుకోవాలి, ఇంకా అందరం కలిసి అద్భుతాలు సృష్టించగలమని నమ్మాలి. రెండోది రీసెట్, అంటే
పునఃప్రారంభించండి. పాత అనుభవాల నుంచి వచ్చిన నెగెటివ్ ఆలోచనలు, పాత అలవాట్లు అన్నింటినీ వదిలేయాలి. ఒక ఫ్రెష్ స్టార్ట్ ఇవ్వాలి. ఇక మూడోది రీఫోకస్, పునఃకేంద్రీకరించండి. మన ఎనర్జీ అంతా పర్సనల్ గ్రోత్ మీద, కొత్త విషయాలు నేర్చుకోవడం మీద, ఇంకా అందరి ఉమ్మడి విజయం మీద పెట్టాలి. వెనటి కాదు, ముందుకు చూడాలి. ఓకే, ఇంత ప్రిపరేషన్, ఈ కొత్త మైండ్ సెట్, ఇవన్నీ దేనికోసం? అసలు ఈ జర్నీ ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? ఫైనల్ గోల్ ఒకటే, అదే డ్రీమ్ బిజినెస్. ఇది మునుపెన్నడూ చూడని ఒక వినూత్నమైన ప్రొప్రైటరీ మార్కెటింగ్ టెక్నాలజీ మీద బిల్డవుతుంది. ఈ కొత్త మార్కెటింగ్ స్ట్రాటజీ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఒకే ఒక్క లైవ్ స్ట్రీమ్, వేలాది మంది సభ్యుల యూట్యూబ్ ఛానళ్లలో ఒకేసారి లైవ్ అవుతోంది. ప్రతి స్ట్రీమ్లో కూడా ఆ మెంబర్కి సంబంధించిన యునీక్ మానిటైజేషన్ లింక్ ఉంటుంది. ఇది కమ్యూనిటీ పవర్ను ఎంత అద్భుతంగా వాడుకుంటోంది కదా. సరే, ఇంత దూరం వచ్చాక ఈ మొత్తం స్ట్రాటజిక్ రీసెట్ నుంచి మనం తీసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన పాఠమేంటి? వాట్స్ ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ టేక్అవే? దానికి సమాధానం చాలా సింపుల్. అంతా నీ చేతిలోనే ఉంది. విజయం అనేది ఎవరో ఇచ్చేది కాదు, మన చేతుల్లోనే, మన కృషిలోనే ఉంటుంది. సో ఫైనల్గా చూస్తే ఈ మొత్తం మార్పు సారాంశం ఒక్కటే. ఏదో అందిస్తుందని ఆశించే ఒక సిస్టమ్ నుంచి ప్రతి ఒక్కర్నీ శక్తివంతం చేసే ఒక కమ్యూనిటీ వైపు మారడం. ఇది హక్కుగా భావించే స్థితి నుంచి సాధికారత సాధించే స్థితికి వేసిన ఒక పెద్ద ముందడుగు.